హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లెటూరులో పట్నం అమ్మాయి. ఈరోజు ఏంటంటే నా శ్రీమంతం అన్నమాట. స్పెషల్గా హ్యాపీగా చేసుకునే మూమెంట్స్ అన్నమాట ఇవి. సో ఈరోజు నా శ్రీమంతం ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు అన్నీ చూపిస్తాను అన్నమాట ఈరోజు నా వీడియోలో. సో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? నా ఎక్కడ చేస్తున్నాను ఏంటి అన్నీ చూపిస్తాను మీకు ఈ వీడియో. లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ ఇంకా ఒక గ్లాస్ మిల్క్ తాగేసాను. ఇంకా లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఒక గ్లాస్ మిల్క్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఇంకా టైం అవుతుంది. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి మేము ముందుకు వస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా? యాక్చువల్లీ నా శ్రీమంతం 5 monthsలోనే జరిగిపోయేది, కాకపోతే ఇంకా 9th monthలో జరిగింది. 5 monthsలో ఎందుకు జరగలేదు అంటే మా రిలేటివ్స్ ఎవరో ఎక్స్పైర్ అయ్యారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా 5th monthలో చేయడం కుదరలేదు. ఇంకా 9th monthలో చేసుకున్నాను అనమాట. ఇంకా పంతులు అన్నారు 9th month కదా, సో తొందర చేయడం బెస్ట్ అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి మా ఇంట్లో ఇంకా 23rd, నాకు 22ndకి 9th పడ్డాయి, 23rdకి శ్రీమంతం చేశారు. ఇంకా మార్నింగ్ 9 నుంచి 12 లోపు ఒడి నింపేసుకోవాలి అని అంటారు కదా, అలా చేసేమన్నారంట. ఇంకా అందుకని ఫాస్ట్గా రెడీ అవ్వాలని చెప్పేసి హడావుడిగా రెడీ అయిపోయాను. సరిగ్గా హెయిర్ పెట్టుకోలేదు, ఫ్లవర్స్ పెట్టుకోలేదు. ఫస్ట్ ఒడి నింపించేసుకొని తర్వాత రెడీ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. అందుకని ఇంకా ఫాస్ట్గా హాఫ్ రెడీ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా సారీ తీసుకోవాలి అని అంటారు కదా, సారీ తీసుకెళ్తున్నారు అన్నమాట అందరూ. అమ్మమ్మ, పెద్దమ్మ, అక్కలు, మా ఆంటీ, మమ్మీ, అత్తయ్య, మా వదిన. ఫస్ట్ నార్మల్ శారీలో అంటే శ్రీమంతానికి కట్టుకునే శారీ పెడతారనమాట నాకు, మా హస్బెండ్కి. ఇంకా ఆ శారీ కట్టుకున్నాక తర్వాత వచ్చి రెడీ అయ్యాను అనమాట. అసలు అమ్మ రెడీ అవ్వడానికి ఎంత టైం పట్టిందో, ఆ ఫ్లవర్స్ అవన్నీ. అప్పటికి టైం అయిపోతుంది అంటే ఫాస్ట్గా వచ్చేసాం ఇంకా మళ్ళీ కిందికి. అప్పుడు కూడా హాఫ్ రెడీ అయిపోయాం. వడ్డానం పెట్టుకున్నాను, కాకపోతే మళ్ళీ ఒడి నింపాలి సంథింగ్ ఏదో అన్నారని చెప్పేసి వడ్డానం తీసేసాను అనమాట. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళకి చేసే వంచన లేదనమాట. సో మా అత్తయ్య చేసింది నాకు శ్రీమంతము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అన్ని మురుకులు అన్నీ మా అత్తయ్య చేసింది నాకు. మమ్మీ వాళ్ళకి లేదని చెప్పేసరికి చాలా కష్టపడింది పాపం నా కోసం అయితే. ఇంకా శారీ డ్రేపింగ్ అదంతా వచ్చి నా ఫ్రెండ్ చేసింది. మా ఫ్రెండ్, మా ఆంటీ కలిసి చేశారనమాట. ఇంకా మేకప్ కూడా సింపుల్గా లైట్గా వేయించుకున్నాను, ఎక్కువ వేయించుకోలేదు. ఇంకా ఫస్ట్ మా అత్తమ్మ వడి నింపాలన్నమాట. ఇంకా అత్తమ్మ నింపేస్తుంది వడి. ఒక్కొక్కరుగా అలా వచ్చి వడి నింపడం, గాజులు వేస్తారు కదా, గాజులు వేయడం అన్నీ చేశారనమాట. ఇంకా నా శ్రీమంతం ఎక్కడంటే మా కింద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, పెద్దగా ఉంటుందన్నమాట. సో ఆ పార్కింగ్ ప్లేస్లో డెకరేషన్ చేసి ఇలా చేశారనమాట. మొత్తం వీడియో మొత్తం చూసేయండి ఇంకా ఎండ్ వరకు మిస్ అవ్వకుండా. యాక్చువల్లీ నా వీడియోస్ అన్నీ నేనే సెల్ఫ్ వీడియోస్ తీసుకుంటాను కాబట్టి ఇప్పుడు నా శ్రీమంతం వీడియో ఫుల్గా తీయడానికి ఎవరూ లేరనమాట. ఇంకొక చిన్న పాపకి ఇచ్చాను, ఆ పాప ఇంకా ఏదో తీయనట్టుగా తీసిందనమాట. ఇంకా ఉన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి నేను ఇలా ఎడిట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఎండ్ వరకు ఫుల్గా వీడియో చేసేయండి.
ఇక్కడ అంతా మా మమ్మీ వాళ్ళ గ్యాంగ్ అనమాట, ఫ్రెండ్స్. ఇంకా నేను, మా అన్నయ్య, మా వారు. గైస్, ఇట్లా ఫైనల్గా హ్యాపీగా నా శ్రీమంతం కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా జాయ్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నా శ్రీమంతం. చాలా హ్యాపీగా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నేను హ్యాపీ, నా బేబీ హ్యాపీ, ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్. కొంచెం అటు ఇటు మేబీ ఇప్పుడు చెప్పలేము, వీడియోస్ అప్లోడ్స్ లేట్గా చేస్తున్నందుకు. సో కోఆపరేట్ చేయండి. So see you in the next video. Thank you. Please like and share and subscribe my videos.